ఈ వీడియోలో మనం జిరోదాలో స్టాక్స్ని కానీ ఈటీఎఫ్స్ని కానీ ప్లెజ్ చేసి మార్జిన్ కోసం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. నేను ఈ వీడియోలో నిఫ్టీ బీస్ని ప్లెజ్ చేస్తున్నాను. ఆల్రెడీ 355 నిఫ్టీ బీస్ యూనిట్స్ని అయితే నేను ఆల్రెడీ ప్లెజ్ చేశాను. ఇప్పుడు ఇంకో 25 యూనిట్స్ని అయితే ప్లెజ్ చేస్తున్నాను. సో దీనికోసం మీరు ఫస్ట్ మీ హోల్డింగ్స్లోకి వెళ్ళండి. జిరోదాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్లెజ్ హోల్డింగ్స్ అని కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు జిరోదా కన్సోల్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు ఏదైతే స్టాక్ను కానీ ఈటీఎఫ్ను కానీ ప్లెజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను నిఫ్టీ బీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్వాంటిటీ దగ్గర ఎన్ని యూనిట్స్ మీరు ప్లెజ్ చేయాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి. నేను 25 చేయాలనుకుంటున్నా, సో 25 ఎంటర్ చేశాను. ఇక్కడ హెయిర్ కట్ వచ్చి 6%, అంటే మార్కెట్ వాల్యూ కన్నా ఒక 6% తగ్గించి వాళ్ళు మనకైతే మార్జిన్ అమౌంట్ అయితే ఇస్తారు. మామూలుగా నిఫ్టీ బీస్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ 276, అంటే 276 ఇంటూ నేను 25 నిఫ్టీ బీస్ని కదా ప్లెజ్ చేస్తున్నా, అంటే 6,900 రూపాయలు మనకు రావాలి. కానీ వీళ్ళు 6% తగ్గించుకొని 6,496 అయితే మనకి ఇస్తున్నారు. సో ఇది హెయిర్ కట్ అంటే. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎంటర్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ కొలేటరల్ మార్జిన్ అని చూపిస్తుంది చూడండి, 6,496 రూపాయలు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్ని టిక్ చేయండి, చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై చేసిన తర్వాత మనకి ఇలా డన్ అనే మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఆ విండోని అయితే క్లోజ్ చేసి మళ్ళీ మనం జిరోదా కన్సోల్లోకి వెళ్ళి పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేసి హోల్డింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి ప్లెజ్ హోల్డింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి హిస్టరీ మీద క్లిక్ చేస్తే మన రిక్వెస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇదైతే సక్సెస్ అని అయితే నిఫ్టీ బీస్ ప్లెజ్ రిక్వెస్ట్ మనకి చూపిస్తుంది. ఇది వరకు నేను ప్లెజ్ చేసినవి ఇక్కడ అన్ప్లెజ్ రిక్వెస్ట్లు ఉన్నాయి చూడండి. ఒకవేళ అన్ప్లెజ్ చేయాలనుకుంటే ఈ అన్ప్లెజ్ మీద క్లిక్ చేసి ఏవైతే ప్లెజ్ చేశారో ఆ యూనిట్స్ని మీరు అన్ప్లెజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కొన్ని నిఫ్టీ బీస్ని సవరెన్ గోల్డ్ బాండ్స్ని ప్లెజ్ చేశాను. వీటిని అన్ప్లెజ్ చేయాలంటే జస్ట్ అన్ప్లెజ్ మీద క్లిక్ చేస్తే ఇవి అయితే అన్ప్లెజ్ అయిపోతాయి. అయితే ఈ ప్లెజ్ కోసం జిరోదా ఎంత ఛార్జ్ చేస్తుందంటే 30 రూపీస్ ప్లస్ జిఎస్టీ, అంటే 30 రూపీస్ ప్లస్ 18% ఆన్ 30 రూపీస్, అంటే అదొక 5 రూపీస్ అంత అవుతుంది. సో 35-36 రూపీస్ అయితే జిరోదా అయితే ఛార్జ్ చేస్తుంది ఈ ప్లెజ్ చేసినందుకు. ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా మనం పే చేయక్కర్లేదు. సో ఇలా ప్లెజ్ చేసిన తర్వాత ఈ వచ్చిన మార్జిన్ అయితే మనం ట్రేడింగ్ కోసం అయితే వాడుకోవచ్చు, ఆప్షన్ సెల్లింగ్ అయినా ఫ్యూచర్స్కైనా అయినా. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే వచ్చిన మార్జిన్ని మీరు జిరోదాలోకి వెళ్ళి ఫండ్స్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ చూడండి అవైలబుల్ మార్జిన్ అని చూపిస్తుంది. సో మీకు మార్జిన్ తీసుకున్న తర్వాత ప్లెజ్ చేసిన తర్వాత అమౌంట్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఈ అమౌంట్ని అయితే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు అయితే వాడుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియో స్టార్టింగ్లో 355 యూనిట్లు అయితే ప్లెజ్ అయి ఉన్నాయి. ఇప్పుడైతే 5 మినిట్స్ తర్వాత 380 యూనిట్స్ అయితే ప్లెజ్ అయినట్లు నిఫ్టీ బీస్ ప్లెజ్ అయినట్లు చూపిస్తుంది. సో ఇది ఒక 5 to 10 మినిట్స్ అయితే టైం అయితే పట్టొచ్చు మీరు ప్లెజ్ చేసిన తర్వాత. సో ఇది జిరోదాలో స్టాక్స్ని కానీ ఈటీఎఫ్స్ని కానీ ప్లెజ్ చేసి ఆప్షన్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్ ట్రేడింగ్ కానీ ఎలా వాడుకోవాలనే విషయం గురించి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.